హలో ఎవరీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. రీసెంట్ గా మన సర్కిల్ లో చాలా మంది అండి హెచ్సిసి స్టాక్ ను కొన్నారు. ఈ కంపెనీ గురించి డిస్కషన్ కూడా చేసుకుంటున్నారు. మన టీం కూడా డిన్నర్ కూర్చున్నప్పుడు ఇదే డిస్కషన్ వచ్చిందండి. గత 10 డేస్ నుండి ఈ స్టాక్ 15% వరకు పెరగడం జరిగింది. ఈ హెచ్సిసి మీద మన టీం కూడా మనకి నోట్స్ పంపించారండి. ఆ విషయాలంటే ఈ ప్రెజెంటేషన్ లో చూద్దాం. ఏ దేశమైనా సరే డెవలప్ అయింది అని చూడాలి అంటే ఫ్రెండ్స్, ఆ కంట్రీ యొక్క రోడ్స్, హాస్పిటాలిటీ సిస్టమ్, సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ చూస్తే చాలు ఆ కంట్రీ డెవలప్ అయిన కంట్రీనా, నాన్ డెవలప్డ్ కంట్రీనా, లేదా డెవలపింగ్ అవుతూ ఉన్నదా అని చెప్పొచ్చు. మన భారతదేశానికి వచ్చేసరికి డెవలప్మెంట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. మోడీ 3.0 గవర్నమెంట్ లో స్మార్ట్ సిటీస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పొచ్చు. కన్స్ట్రక్షన్ రోడ్స్, బ్రిడ్జెస్, పోర్ట్స్ అండ్ బిల్డింగ్ అండ్ ఫార్మింగ్ వంటివి అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇంకా చేయాల్సి చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ విషయంలో మనం ఇప్పటి వరకు గవర్నమెంట్ చేసిన దానికి అప్రిషియేట్ చేస్తూనే కరప్షన్ ని తగ్గించి పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి సపోర్ట్ ఇవ్వాలి అని ప్రజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ డెట్ తగ్గించడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్టింగ్ కి గవర్నమెంట్ లాస్ట్ 10 to 15 ఇయర్స్ నుండి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. మార్కెట్ క్యాప్ వైజ్ గా ఇన్ఫ్రా సెక్టార్ లో ఎల్ఎన్టీ, ఆర్వీఎన్ఎల్, ఐఆర్బి ఇన్ఫ్రా, కేఈసి, ఇర్కాన్, ఎన్సిసి, ఎఫ్కాన్, కల్పతరు, టెక్నో ఎలక్ట్రిక్ అండ్ జిఆర్ ఇన్ఫ్రా టాప్ 10 లో ఉన్నాయండి. డైరెక్ట్ గా హెచ్సిసి విషయానికి వస్తే, హెచ్సిసి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ స్పెషలైజింగ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండి. అక్రాస్ ద కంట్రీ డ్యామ్స్, టన్నెల్స్, బ్రిడ్జెస్, హైడ్రో, న్యూక్లియర్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్, ఎక్స్ప్రెస్ వేస్, రోడ్స్, మెరైన్ వర్క్స్, వాటర్ సప్లై, ఇరిగేషన్ సిస్టమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. ఈ కంపెనీ యొక్క ల్యాండ్ మార్క్ రికార్డ్స్ చూస్తే 26% ఆఫ్ ఇండియాస్ హైడ్రో పవర్ జనరేషన్ లోను, 60% ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ జనరేషన్ కెపాసిటీస్ ని, అదేవిధంగా 4036 కిలోమీటర్స్ ఎక్స్ప్రెస్ వేస్, హైవే ఎక్స్ప్రెస్ లు, మోర్ దాన్ 360 కిలోమీటర్స్ కాంప్లెక్స్ టన్నెలింగ్ అండ్ 395 బ్రిడ్జెస్ వర్క్స్ అండ్ ప్రాజెక్ట్స్ చేశారండి. Q3 ఫైనాన్షియల్ ఇయర్ 24 కి ఈ కంపెనీ హ్యాండ్స్ లో 11,165 crores ఆర్డర్స్ ఉన్నాయండి. సెక్టర్ వైజ్ చూస్తే ట్రాన్స్పోర్ట్ నుంచి 48%, హైడ్రో నుండి 28%, న్యూక్లియర్ అండ్ స్పెషల్ నుండి 6%, వాటర్ నుండి 18% ఆర్డర్స్ ఉన్నాయండి. జియోగ్రాఫికల్ బ్రేకప్ చూస్తే ఉత్తరాఖండ్ 33%, మహారాష్ట్ర 22%, గుజరాత్ 14%, తమిళనాడు 13%, J&K 4%, మణిపూర్ 6%, రాజస్థాన్ 3%, అదర్స్ 5% గా ఉన్నాయండి. హెచ్సిసి ప్రధానంగా డెట్ ను తగ్గించడం, లాంగ్ టర్మ్ సస్టైనబుల్ కార్యక్రమం మీద దృష్టి సారించింది. ఇంటర్నల్ సామర్థ్యాలను పెంచుకోవటం, రిస్కులను తగ్గించడం, న్యూ ఆర్డర్లను పెంచుకోవటం, క్లయింట్లతో ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవటం, కొత్త ప్రాజెక్ట్స్ కోసం క్యాష్ ఫ్లో ఇష్యూస్ ని లేకుండా ఉండేందుకు ఫోకస్ చేస్తున్నారండి. కంపెనీ ఫండమెంటల్ డేటా కార్డ్ ని ఒకసారి మనం వెరిఫై చేద్దాం. హెచ్సిసి 29th November 2024 కి 42 రూపీస్ 67 పైసలు ట్రేడ్ అవుతుందండి. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,193 crore, ఫేస్ వాల్యూ 1 రూపీ, బుక్ వాల్యూ 1 రూపీ 57 పైసా, ఈపీఎస్ 2 రూపీస్ 92 పైసా, డివిడెండ్ ఈల్డ్ 0, స్టాక్ పిఈ టీటీఎం 14.69, ఇండస్ట్రీ పిఈ 40.77, ROE -4.23, ROCE 22.49%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7.98%, డెట్ 2,232 crore, కంటిన్యూటీ లయబిలిటీస్ 370 crore, ఇంట్రిన్సిక్ వాల్యూ 10 రూపీస్ 80 పైసా, ఎంటర్ప్రైజ్ వాల్యూ 8,793 crore అండి. అండ్ 52 వీక్స్ హై నుండి ఈ స్టాక్ 25% డౌన్ అయి ఉంది. అండ్ ప్రమోటర్ దగ్గర 18.6% హోల్డింగ్ ఉంది, ఎఫ్ఐఎస్ దగ్గర 9.73, డిఐఎస్ దగ్గర 5.97%, పబ్లిక్ దగ్గర 65.7%. ఇక్కడ విషయం ఏంటంటే ప్రమోటర్ తన దగ్గర ఉన్న వాటాలో 76.8% ప్లెడ్జ్ పెట్టుకున్నారు. ఇయర్ హై చూస్తే 57.50 పైసా, లో చూస్తే 26 రూపీస్ 60 పైసా. 5 డేస్ లో ఈ స్టాక్ 13.67% పెరిగింది, 1 మంత్ లో 4.81% పెరిగింది, 6 మంత్స్ లో 15% అండ్ 1 ఇయర్ లో 48% పెరిగిందండి. లాస్ట్ 5 ఇయర్ లో ఈ స్టాక్ 283% పెరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గమనిక, మనం ఈ డేటా అంతా కూడాను BSEindia.com వెబ్సైట్ నుండి, మార్కెట్స్ మోజో, స్టాక్ ఎడ్జ్, గూగుల్ ఫైనాన్స్, మనీ కంట్రోల్, screener.in నుంచి ఎక్కువ డేటా తీసుకుంటున్నామండి. సో ఇది గమనించగలరు. ఫ్రెండ్స్, ఇక మెయిన్ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికి వస్తే, సెప్టెంబర్ 2023 సేల్స్ చూస్తే 1833 crore ఉంటే, జూన్ కి 1816 crore, సెప్టెంబర్ 2024 కి 1407 crore ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14% ఉంది 2023 కి సెప్టెంబర్, అండ్ జూన్ 2024 కి 8% ఉంది, అండ్ సెప్టెంబర్ 2024 కి 17% ఉంది. అదేవిధంగా
నెట్ ప్రాఫిట్ సెప్టెంబర్ 2023 కి -3 crores ఉంటే జూన్ 24 కి -2 crore అండ్ సెప్టెంబర్ 2024 కి 64 crore ఉందండి. అండ్ ఫైనల్ గా ఈపీఎస్ సెప్టెంబర్ 2023 కి -0.02 అండ్ జూన్ కి 24 కి -0.01 ఉంటే ఇప్పుడు సెప్టెంబర్ 2024 కి 38 పైసా పాజిటివ్ వచ్చేసిందండి. ఇక బ్యాలెన్స్ షీట్ విషయానికి వస్తే మెయిన్ పాయింట్స్ నేను మీకు తీసుకొస్తాను. సెప్టెంబర్ 2024 కి రిజర్వ్లు 96 crores ఉన్నాయండి. ట్రేడ్ పేయబుల్స్ 3193 crore ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్లు 297 crores ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం మీ దృష్టి తీసుకొస్తాను. ఫిక్స్డ్ అసెట్స్ విషయంలో 392 crores చూపిస్తున్నాడు కదా, దీనిలో ఇంటాంగిబుల్ అసెట్స్ అని చెప్పేసి 57 crores చూపిస్తున్నాడండి. జనరల్ గా మనకి ఇంటాంగిబుల్ అసెట్స్ అంటే మనకు తెలుసు కొంచెం ఈ ఫైనాన్షియల్ రూల్ లో మనకి ఇంటాంగిబుల్ అసెట్స్ నాన్ ఫిజికల్ అసెట్స్ అంటామండి. అంటే వాల్యూ లైక్ యాజ్ ఐడియా, నాలెడ్జ్, ఇన్నోవేషన్, గుడ్ విల్, పేటెంట్లు, రైట్లు ఇలాంటివి వాటిని కొంచెం మనం ఇంటాంగిబుల్ అసెట్స్ గా పిలుస్తాము. సో ఇక్కడ మీరు ఈ ఫిక్స్డ్ అసెట్స్ లో 392 crore లో 57 crores ఇంటాంగిబుల్ అసెట్స్ రాసుకొచ్చారు. అండ్ అదే విధంగా ట్రేడ్ రిసీవబుల్స్ చూడండి 2565 crores రాసుకొచ్చారు. క్యాష్ ఈక్వలెంట్ లకు వచ్చరికి 632 crores రాసుకొచ్చారండి. అండ్ లోన్స్ అడ్వాన్సెస్ లో 1484 crores రాశారు. అదర్ అసెట్స్ ఐటమ్స్ కింద 4236 crores బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తున్నారు. ఇక ఫైనల్ గా మన జీకే టీమ్ రివ్యూ రిపోర్ట్ చూద్దామండి. మార్కెట్ క్యాప్ వర్సెస్ మార్కెట్ క్యాప్ ఎంటర్ప్రైజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే జస్ట్ ఓకే అనిపిస్తుంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఐవి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఓకే అనిపిస్తుంది. ఆర్ఓఈ నెగటివ్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఓకే, అండ్ డెట్ వర్సెస్ కంటింజెన్సీ లయబిలిటీస్ ఆఫ్ కోర్స్ ఓకే అని చెప్పొచ్చు. స్టాక్ పిఈ వర్సెస్ ఇండస్ట్రీ పిఈ ఓకే, అండ్ ప్రమోటర్ దగ్గర వాటా మాత్రం డిసప్పాయింటెడ్ గా ఉంది 18.6. బట్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. డివిడెండ్ ఈల్డ్ మనం యాక్చువల్ గా డివిడెండ్ లవర్స్ కాబట్టి ఇది కొంచెం మనకు నెగిటివ్ కనిపిస్తుంది. సేల్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ విషయంలో జస్ట్ ఓకే, అండ్ ఇయర్ ఆన్ ఇయర్ విషయంలో ఓకే, అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్ విషయంలో గుడ్, ఇయర్ ఆన్ ఇయర్ విషయంలో గుడ్. టోటల్ గా రిజర్వ్స్ ఓకే అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే చెప్పుకోవచ్చు. ట్రేడ్ రిసీవబుల్స్ ఓకే చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఏబిసిడి పూర్, ఓకే, గుడ్, ఎక్సలెంట్ అని చెప్తే ఓకే అని చెప్తాను ఈ విషయంలో. ఇది టోటల్ గా హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి జస్ట్ బ్రీఫింగ్ రివ్యూ అండి. అండ్ త్వరలో మనం ఇన్ డీటెయిల్డ్ రిపోర్ట్ తో పాటు అండ్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ రిపోర్ట్ కూడా మనం తీసుకుందాం. అండ్ సిఎఫ్ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ యొక్క ఒక టీం మనతో జాయిన్ అవబోతున్నారు. వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా మనం తీసుకుందాం. దీంతో పాటు మన బీవీఎన్ టీం నుంచి టెక్నికల్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. త్వరలో 1 to 2 months లో ఈ రిపోర్ట్ కూడా మీకు యాడ్ చేసి ఆ రిపోర్ట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది ఈ రోజు మన జీకే టీం హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ మీద ఆడిట్ రివ్యూ అండి. ఫ్రెండ్స్ ఇది ఈ డేటా అంతా కూడాను మనం డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి మనం తీసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో మాక్సిమం ఎర్రర్స్ లేకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాం అండి. ఈ డేటా అంతా కూడా ఇంటర్నెట్ నుండి తీసుకున్న డేటా కాబట్టి 1-2 సార్లు మీరు కూడా చెక్ చేసిన ప్రయత్నం చేయండి. ఇది ఈ వీడియో మీద మీ కామెంట్ తెలియచేయండి. ఏదైనా ఎడిషనల్ పాయింట్స్ రివ్యూ చేయాలి అంటే ఆ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మన టీము మీకు రిప్లై చేసే ప్రయత్నం చేస్తారు. ఫ్రెండ్స్ ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం చేసిన వీడియో గమనించగలరు. ఎటువంటి బై అండ్ రికమెండేషన్ కాదు. మాకు మేము చేసుకుంటూ మేము ఒక పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ విషయాలను మీతో పంచుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. ఈ ఎఫర్ట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.